నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏ రాష్ట్రానికి అందనంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అప్పులు కాగ్ హెచ్చరికలు బేఖాతరు ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లోనే 53,557 కోట్ల రుణం ఫైబర్ నెట్ కేసులో ఈ నెల 18 వరకు చంద్రబాబుకు ఉపశమనం ఈ కేసుకు 17A వర్తిస్తుందని సుప్రీంకోర్టులో లూథ్రా వాదనలు తెలంగాణ అసెంబ్లీకి రేపు కాంగ్రెస్ తొలి జాబితా విడుదల 70 మంది అభ్యర్థుల పేర్లకు పార్టీ సిఈసి ఆమోద ముద్ర నేటి నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబురాలు 9 రోజులు తీరొక్క పూలతో ఆడిపాడనున్న ఆడబిడ్డలు తిరుమలలో నేడు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసిన టీటీడీ గాజాపై భూతల దాడులు పెంచిన ఇజ్రాయెల్ ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న పాలస్తీనియులు వన్డే ప్రపంచ కప్ లో నేడు భారత్ పాకిస్తాన్ పోరు అహ్మదాబాద్ వేదికగా దాయాదుల సమరం అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ లో నిలిచింది. ఏ రాష్ట్రానికి అందనంత స్థాయిలో రుణాలు తెచ్చుకుంది. కాగ్ హెచ్చరించినా వినిపించుకోకుండా ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లోనే 53,557 కోట్ల రుణం తీసుకుంది. ఏడాది మొత్తానికి చేస్తామన్న దాంట్లో ఇది 98% కావడం అప్పు లేనిదే రోజు గడవట్లేదనేది స్పష్టం చేస్తోంది. పైగా తెచ్చిన దాంట్లో అంతంత మాత్రంగానే మూలధన వ్యయంపై ఖర్చు చేస్తుండటంతో అభివృద్ధిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్కు రుణాలను భరించే సామర్థ్యం లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక ఎప్పుడో హెచ్చరించినా జగన్ ప్రభుత్వం వాటిని వినే పరిస్థితిలో లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ తన ధోరణిలో సాగిపోతూనే ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లోనే దేశంలోని ఏ రాష్ట్రమూ చేయనంత అప్పులు చేసేసింది. ఆగస్టు నెలాఖరు వరకు వివిధ రాష్ట్రాల కాగ్ గణాంకాలు పరిశీలిస్తే ఏ రాష్ట్రానికి అందనంత ఎక్కువ స్థాయిలో ఏపీ రుణాలు తీసుకుంది. 53,557 కోట్ల రుణాలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే కాగ్కు తెలిపింది. దేశంలోని 14 కీలక రాష్ట్రాల రుణాల తీరులను కాగ్ గణాంకాల ఆధారంగా పరిశీలిస్తే వాటి దరిదాపుల్లో లేనంత అధికంగా అప్పులు చేసినది ఆంధ్రప్రదేశే. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు గతంలో బాగా అప్పులు చేసి తొలి 10 స్థానాల్లో ఉన్నాయని కేంద్రం ప్రస్తావించిన రాష్ట్రాలను కూడా పోల్చి చూసినా వాటన్నింటిలోనూ అప్పుల్లో ఆంధ్రప్రదేశ్దే అగ్రస్థానం. ఏపీ తొలి 5 నెలల్లో 53,557 కోట్ల అప్పు చేస్తే ఆ తర్వాతి స్థానంలో ఉన్న తమిళనాడు 33,142.76 కోట్లు తీసుకున్నట్లు కాగ్ పేర్కొంది. అసలు కాగ్కు రాష్ట్ర ప్రభుత్వం తన గ్యారంటీ రుణాల వివరాలు సమర్పించలేదు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాల వివరాలు చెప్పలేదు. అవన్నీ కలిపితే ఈ రుణం ఇంకా ఎక్కువే ఉంటుంది. ఏడాది మొత్తానికి 54,587.52 కోట్ల అప్పు చేస్తామని ఏపీ ప్రభుత్వం చట్టసభలకు హామీ ఇచ్చింది. తొలి 4 నెలల్లోనే అంచనాల్లో 98% మేర రుణాలు తీసేసుకోవడం గమనార్హం. అప్పులు తీసుకున్న ఆస్తుల సృష్టికే వాటిని వినియోగించాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో మూలధన వ్యయం తక్కువే. తొలి 5 నెలల్లో మూలధన వ్యయం రూపేణా 15,883 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్కు ఏపీ ప్రభుత్వం తెలిపినా అందులోనూ అనేక మతలబులున్నాయి. అసలు నిధులు వెచ్చించకుండానే ఖర్చులు రాసేసి పీడీ ఖాతాల మాయాజాలంలో ఈ వ్యవహారం చేరిపోయింది. ఇందులో 6,000 కోట్లు పీడీ ఖాతాలకు మళ్లించి ఖర్చు రాసేసిన వ్యవహారాలే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ అభివృద్ధిపై సర్వత్రా ఆందోళన రేకెత్తుతోంది. తొలి 5 నెలల్లో ఏపీ రెవెన్యూ లోటు అంచనాలను దాటిపోయింది. ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రెవెన్యూ లోటు 22,316.70 కోట్లు ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారు. అలాంటిది తొలి 5 నెలల్లోనే అది 37,326.72 కోట్లకు చేరింది. అంటే ఇప్పటికే అంచనాలతో పోలిస్తే 119% రెవెన్యూ లోటు ఉంది.
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఈ నెల 18వ తేదీ వరకు ఉపశమనం లభించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది. సోమవారం చంద్రబాబును ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచాలని వారెంట్లు జారీ అయినందున ఆ రోజు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని చంద్రబాబు తరపున లూథ్రా ధర్మాసనానికి విన్నవించారు. దీంతో ఆ రోజు చంద్రబాబును అరెస్టు చేయకుండా నిలువరించాలని ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీకి సూచించింది. అందుకు ఆయన కూడా అంగీకరించారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. తొలుత చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ఇప్పటికే అందరూ బెయిల్ మీద బయటే ఉన్నారని, అందువల్ల చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ కేసుల్లో ఎఫ్ఐఆర్లన్నీ 2021లో నమోదయ్యాయని, స్కిల్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు చంద్రబాబు పేరు లేదన్నారు. సెప్టెంబర్ 8న తొలిసారి చేర్చి నిర్బంధంలోకి తీసుకున్నారని, నెల రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్లు కోరగా హైకోర్టు ఆ కేసును అక్టోబర్ 16కి వాయిదా వేసి తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ట్రయల్ కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించిందని అన్నారు. సిఐడి పోలీసులు ఒక కేసులో అరెస్టు చేసి ప్రతి కేసులోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారని లూథ్రా వాదించారు. ఫైబర్ నెట్ కు సంబంధించిన కేసులో ఎఫ్ఐఆర్ 2021 డిసెంబర్ 9న నమోదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, 2022లో కొన్ని వాంగ్మూలాలు తీసుకున్నారన్నారు. 2023లో చంద్రబాబును నిందితుడిగా చేర్చినట్లు చెప్పారని లూథ్రా తెలిపారు. తొలి ఎఫ్ఐఆర్లో సెప్టెంబర్ 9న అరెస్టు చేసిన పోలీసులు ఫైబర్ నెట్ కేసులో సెప్టెంబర్ 19న పిటిషనర్ను A25గా చేర్చి సిఆర్పిసి 267 కింద దరఖాస్తు చేయడంతో సోమవారం తన ముందు హాజరుపరచాలని ట్రయల్ కోర్టు ఆదేశించిందని వాదించారు. పిటిషనర్ను అక్కడ హాజరుపరిచిన వెంటనే వాళ్లు అరెస్టు చేస్తారు. దానివల్ల స్వేచ్ఛ కోల్పోతామన్నది తమ ఆందోళన అని తెలిపారు. బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్ కట్టబెట్టి లబ్ధి చేకూర్చారన్నది ఈ కేసులో ఆరోపణ. ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొనలేదని అన్నారు. ఫైబర్ నెట్ కేసులో ఇప్పటికే 3 ముందస్తు బెయిల్ పైన మరో 3 సాధారణ బెయిల్ పై ఉన్నారని సిద్ధార్థ లూథ్రా తెలిపారు. మిగిలిన వారిని అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన మెటీరియల్ అంతా దర్యాప్తు సంస్థల దగ్గర ఉందని, అందువల్ల అరెస్టు చేయాల్సిన అవసరం లేదని ఆ బెయిల్ ఉత్తర్వుల్లో కోర్టు అభిప్రాయపడిందన్నారు. ఇందులో A1గా ఉన్న టెండర్ కమిటీ చైర్మన్ కు 2021 సెప్టెంబర్ 29న ముందస్తు బెయిల్ వచ్చినా ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయలేదని గుర్తు చేశారు. ఇందులో A2గా ఉన్న ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ కు, A11గా ఉన్న టెరాసాఫ్ట్ ఎండీకి, A22గా ఉన్న ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కంపెనీ డైరెక్టర్ కు ముందస్తు బెయిళ్లు వచ్చినట్లు తెలిపారు. అలాంటప్పుడు చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పిటిషనర్ ఏపీలోనే ఉన్నారని, ఎన్నికలు దగ్గర పడ్డ సమయంలో ఇలా చేస్తున్నారని చెప్పారు. జస్టిస్ అనిరుద్ధ బోస్ జోక్యం చేసుకుని ఇందులోనూ 17A పాయింట్ వస్తుంది కదా అని అడగ్గా అవునని సిద్ధార్థ లూథ్రా చెప్పారు. అందువల్ల తాము ఈ కేసులో ఏపీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తామని చెప్పారు. ఆ నోటీసులను స్వీకరించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీని ఆదేశిస్తూ మంగళవారం తదుపరి విచారణ చేపడతామని పేర్కొన్నారు. వెంటనే సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ సోమవారం పిటిషనర్ను ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచాలని వారెంట్లు జారీ చేశారని, తదుపరి విచారణ వరకు వాటిని నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు ఇప్పటికే వారెంట్లను నిలిపివేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ వాదనలను ఏపీ ప్రభుత్వ న్యాయవాది రోహత్గీ వ్యతిరేకించారు. అప్పుడు జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ 17A వర్తిస్తుందా లేదా అనే అంశంపై ఇప్పటికీ తాము విచారిస్తున్నామని చెప్పారు. ఈ కేసులో పిటిషనర్ రిమాండ్లో ఉన్నందున ఇందులో ముందస్తు బెయిల్ ఇచ్చినా ఇవ్వకున్నా పెద్ద తేడా ఉండదన్నారు. ఒకవేళ 17A అంశంలో గెలిస్తే మీకు రెగ్యులర్ బెయిల్ కూడా దక్కే అవకాశం ఉంటుందన్నారు. సోమవారం పిటిషనర్ను అరెస్టు చేస్తే మంగళవారం విచారణ నాటికి ఈ కేసు నిరర్థకం అవుతుందని, అందువల్ల మంగళవారం వరకు పిటిషనర్ హాజరు వారెంట్లను నిలుపుదల చేయాలని సిద్ధార్థ లూథ్రా కోరారు. దానికి ముకుల్ రోహత్గీ తీవ్ర అభ్యంతరం చెప్పారు. తర్వాత జస్టిస్ అనిరుద్ధ బోస్ జోక్యం చేసుకుంటూ తాము ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయబోమని, అయితే సోమవారం వరకు అరెస్టు చేయకుండా నిలుపుదల చేయాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదికి సూచించారు. ముకుల్ రోహత్గీ స్పందిస్తూ ఈ కేసును బుధవారానికి వాయిదా వేయమని ట్రయల్ కోర్టును కోరతామని ధర్మాసనానికి హామీ ఇచ్చారు. అందుకు ధర్మాసనంతో పాటు చంద్రబాబు తరపు న్యాయవాదులు అంగీకరించారు. దీంతో జస్టిస్ అనిరుద్ధ బోస్ విచారణ ముగించి ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సోమవారానికల్లా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్దేశించారు.
రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. G20 పార్లమెంటరీ సభాపతుల సదస్సులో ప్రధానిని కలిసిన కనకమేడల చంద్రబాబుపై వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు మోపడం, అక్రమ అరెస్టు విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రధాని అడగ్గా ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని వివరించినట్లు చెప్పారు. మరోవైపు చంద్రబాబు భద్రత, వైద్య సేవలపై దృష్టి సారించాలని కోరుతూ ప్రధానికి తెలుగుదేశం ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ లేఖ రాశారు. చంద్రబాబుకి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడికొండలోని బాబు జగజ్జీవన్ రామ్ కూడలిలో చంద్రబాబు క్షేమంగా బయటకు రావాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన తెలిపారు. మోకాళ్లపై కూర్చొని బాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. మందడం శివాలయంలో మహిళలు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుళ్లూరులో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. వెంకటపాలెంలో బాబుకు మద్దతుగా మేమున్నామంటూ నినాదాలు చేసి సంఘీభావం ప్రకటించారు. హైదరాబాద్లోని సనత్ నగర్లో చంద్రబాబు అభిమానులు శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని నినాదాలు చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తొలి జాబితాను రేపు విడుదల చేయనున్నట్లు తెలిసింది. సుమారు 70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. వామపక్షాలతో పొత్తు, చేరికల నేపథ్యంలో 6 స్థానాల్లో ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తు పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అభ్యర్థుల వడపోతకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నిన్న ఢిల్లీలోని వార్ రూమ్లో సమావేశమై ఖరారు చేసింది. 2 సమావేశాల్లో 7-8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన కమిటీ నిన్న మాత్రం 2.5 గంటల్లోనే భేటీని ముగించింది. ఏకాభిప్రాయం సాధించిన 70 సీట్లపైనే ఎక్కువ చర్చ జరిగినట్లు తెలిసింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం, ఒక్కో నియోజకవర్గానికి 2-3 పేర్లతో కేంద్ర స్క్రీనింగ్ కమిటీకి జాబితా పంపారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న పలువురు విశ్రాంత అధికారులందరినీ విధుల నుంచి తొలగించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. వారందరిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని, చర్యలు తీసుకోని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన ఢిల్లీలో చెప్పారు. కాంగ్రెస్ 75కు పైగా సీట్లు గెలుస్తుందని, డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో లక్షల మంది సమక్షంలో సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలపై సంతకం చేస్తుందన్నారు. పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ దయతోనే పొన్నాలకు గుర్తింపు వచ్చిందన్న ఆయన 40 ఏళ్లుగా పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీని దూషించడమేంటని ప్రశ్నించారు. ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యముందలు ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండొద్దు. పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే 40,000తో ఓడిపోయాడు, రెండోసారి ఇస్తే 50,000తో ఓడిపోయాడు. ప్రజలలో ఉంటే ప్రజలు ఎన్నుకోరా? ఇవాళ పొన్నాల లక్ష్మి అయినట్టు ఎవడన్నా రోడ్డు మీద గుర్తుపడుతున్న నమస్కారం పెడుతున్నా అంటే అది కాంగ్రెస్ పార్టీ దయ. సత్యముందల ఇదేం రోగమయ్యా? నేను ఇంతకాలం పెంచి పోషించిన కన్నతల్లి లాంటి పార్టీని దూషించి పక్క పార్టీలకు పోవడానికి ఏం మాటలు, చిల్లర మాటలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించాలని భాజపా నాయకత్వం యోచిస్తోంది. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు మినహాయిస్తే 88 జనరల్ స్థానాల్లో 40 సీట్లను బీసీలకు కేటాయిస్తే పార్టీకి బీసీల ఓటు బ్యాంకు కలిసి వస్తుందని భావిస్తోంది. భాజపా జాతీయ నాయకత్వం తొలి అభ్యర్థుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసింది. ఏకాభిప్రాయం కుదిరిన 40 స్థానాలకు ఒక్క పేరుతో తెలంగాణ నాయకత్వం అధిష్టానానికి జాబితాను పంపించింది. ఈ నెల 16 తర్వాత 38 మందితో కూడిన తొలి జాబితాను భాజపా ప్రకటించనుంది. ఈ జాబితాలో బీసీలకు 9 నుంచి 10 సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు భాజపా వర్గాలు చెబుతున్నాయి. తొలి జాబితాలో బీసీలకు కేటాయించే సీట్లలో ముషీరాబాద్, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం, ఆలేరు, మహేశ్వరం, ఆర్మూర్, కరీంనగర్, హుజురాబాద్, కుత్బుల్లాపూర్ ఉండనున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. గాజాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. వారం రోజులుగా వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ బలగాలు నిన్న నేరుగా ఆ ప్రాంతంలో అడుగుపెట్టాయి. భూతల దాడులు ప్రారంభించాయి. అంతకుముందు 24 గంటల్లోగా ఉత్తర గాజాను విడిచి వెళ్లాలంటూ అక్కడి పాలస్తీనియులకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు పాలస్తీనీయులు ఎక్కడికి వెళ్లొద్దని, ఇళ్లలోనే ఉండాలని హమాస్ సూచించింది.
హమాస్ ఉగ్రవాదుల్ని మట్టుపెట్టేందుకు తీవ్రంగా యత్నిస్తున్న ఇజ్రాయెల్ సైన్యాలు గాజాలో అడుగుపెట్టాయి. హమాస్ స్థావరాలపై గత వారం రోజులుగా వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ నిన్న నేరుగా ఉత్తర గాజాలో అడుగుపెట్టాయి. భూతల దాడులు ప్రారంభించాయి. 24 గంటల్లోగా ఉత్తర గాజాను వదిలి వెళ్లాలంటూ అక్కడి పాలస్తీనీయులకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. గడువులోగా వెళ్లకపోతే తర్వాతి జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని స్పష్టీకరించింది. దాంతో ప్రాణభయంతో అనేక మంది వలస బాట పట్టారు. అయితే గాజా సిటీ నుంచి వెళ్లిపోతున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపడంతో 70 మంది మృత్యువాత పడ్డారని హమాస్ అధికారులు తెలిపారు. మృతుల్లో అధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారని పేర్కొన్నారు. ఉత్తర గాజాలో ప్రజల సంఖ్య దాదాపు 11 లక్షలు అని, వారంతా ఒక్క రోజులో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయటం అసాధ్యమంటూ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఆ హెచ్చరికను ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్ను కోరింది. హమాస్ మిలిటెంట్లు చాలా చోట్ల సాధారణ ప్రజల్ని కవచాలుగా వాడుకుంటూ తప్పించుకుంటున్నారని, గాజాలోని సొరంగాల్లో దాక్కుంటున్నారని ఇజ్రాయెల్ దళాలు గుర్తించాయి. హమాస్ ను సమూలంగా నిర్మూలించాలంటే భూతల దాడులు అనివార్యమని అవి భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూతల దాడులు సన్నాహక సంకేతాలు అన్నట్లు 24 గంటల్లోగా ఉత్తర గాజాను వీడాలంటూ అక్కడి ప్రజలకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ మునుపెన్నడూ లేని రీతిలో హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ గాజా వైపు వెళ్లాలని సూచించింది. హమాస్ స్థావరాలను ధ్వంసం చేసి యుద్ధాన్ని ముగించాక తిరిగి ఉత్తర గాజాకు అనుమతిస్తామని పేర్కొంది. కొన్ని లక్షల మంది నివసించే గాజా సిటీ సహా పలు కీలక ప్రాంతాలు ఉత్తర గాజాలో ఉన్నాయి. ఇప్పటికే వైమానిక దాడులతో బెంబేలెత్తుతున్న అక్కడి ప్రజలు ఐడిఎఫ్ తాజా ఉత్తర్వులతో మరింత భయాందోళనలో కూరుకుపోయారు. చాలా మంది వలస బాట పడుతున్నారు. ఉత్తర గాజాలో సహాయక చర్యలు చేపడుతున్న ఐరాస సిబ్బంది కూడా ఇజ్రాయెల్ హెచ్చరికలపై భయాందోళనలు వ్యక్తం చేశాయి. మరోవైపు ఇజ్రాయెల్ హెచ్చరికను ఓ కుట్రగా హమాస్ అభివర్ణించింది. ఉత్తర గాజాలోని పాలస్తీనీయులు ఎక్కడికి వెళ్లొద్దని, ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ప్రజల్లో గందరగోళం సృష్టించి మానసికంగా దెబ్బకొట్టేందుకే ఐడిఎఫ్ ఇలాంటి హెచ్చరిక జారీ చేసిందని పేర్కొంది. తమ వద్ద బందీలుగా ఉన్నవారిలో 13 మంది గాజాపై ఇజ్రాయెల్ తాజాగా 24 గంటల వ్యవధిలో జరిపిన దాడుల్లో మరణించారని హమాస్ తెలిపింది. అయితే వారు ఏ దేశానికి చెందినవారో మాత్రం వెల్లడించలేదు. ఇప్పటివరకు యుద్ధం కారణంగా ఇరువైపులా 2800 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇజ్రాయేలీలు 1300 మంది ఉన్నారు. వీరిలో 247 మంది సైనికులు ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకొని మధురవాడ ఐటీ హిల్ నంబర్ 2 వద్ద ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ను జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత హెలీప్యాడ్ వద్ద జీవీఎంసీ బీచ్ క్లీనింగ్ మిషన్లను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా పరవాడ చేరుకొని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో యూజియా స్టెరైల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి అచ్యుతాపురంలోని ఏపీ సెస్కు చేరుకొని లారస్ ల్యాబ్స్ యూనిట్ 2లో ఫార్ములేషన్ బ్లాక్ను ప్రారంభిస్తారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సాయంత్రం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ట్రాన్సిట్ వసతి ఏర్పాటుకు ప్రభుత్వ శాఖల నుంచి వివరాలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ సర్కారు సర్క్యులర్ జారీ చేసింది. జీవో 2004-2015లకు అనుబంధంగా అన్ని ప్రభుత్వ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, అధికారుల కమిటీ సభ్యుడు పోల భాస్కర్ సర్క్యులర్ జారీ చేశారు. మంత్రులు ప్రభుత్వ శాఖలకు ఎంత వసతి అవసరమో వివరాలు పంపాలని పేర్కొన్నారు. ఒక్కో మంత్రికి అవసరమైన స్థలం ఇప్పటికే చూశారా? ఒకవేళ స్థలం ఎంపిక చేయనట్లయితే ఎన్ని చదరపు గజాల స్థలం కావాలో వివరాలు ఇవ్వాలని కమిటీ కోరింది. శాఖల వారీగా ముఖ్య కార్యదర్శి, శాఖాధిపతులకి కావాల్సిన స్థలం వివరాలు పంపాలని పేర్కొంది. 2 రకాల నమూనాలను అన్ని ప్రభుత్వ శాఖలకు పంపింది. ఈ నెల 17లోగా పూర్తి సమాచారం ఇవ్వాలని సాధారణ పరిపాలన శాఖ కోరింది. సిపిఎస్ ఉద్యోగులకు చెందిన డిఏ అరియర్లు, పీఆర్సీ బకాయిలతో పాటు పెన్షన్ నిధిలో ప్రభుత్వ వాటా చెల్లింపులు తక్షణమే చేయాలని ఏపీ సచివాలయ సిపిఎస్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డికి విజ్ఞాపన పత్రం అందించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఊహాజనిత గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ను ఉద్యోగుల ఆమోదం లేకుండానే అమలు చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. సిపిఎస్ విధానంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తక్షణమే పాటించాలని డిమాండ్ చేశారు. మరోవైపు జీపీఎస్
సహా వివిధ అంశాలపై చర్చించేందుకు ఏపీ సచివాలయ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి సచివాలయ సిపిఎస్ ఉద్యోగులు సంతకాలతో కూడిన నోటీసు ఇచ్చారు. పూలను దేవతగా పూజించే విశిష్టమైన బతుకమ్మ పండుగ నేడు ప్రారంభం కానుంది. నేటి నుంచి 9 రోజుల పాటు తెలంగాణలోని పల్లెలు, పట్టణాల్లో పూల పండుగ జరగనుంది. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి ఆడబిడ్డలు ఆడి పాడనున్నారు. తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి మొదలైన పూలతో బతుకమ్మలను అందంగా తయారు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. సాయంత్రం గుడి వద్దకో, ఇంటి ముంగిట్లోనో, కూడళ్ల వద్దకో వెళ్లి బతుకమ్మలను ఒక్కచోటకు చేర్చి ఉయ్యాల పాటలతో ఆడి పాడుతారు. చిన్నారుల నుంచి యువతులు, 6 దాటిన మహిళలు సైతం చిన్నపిల్లలుగా మారి వేడుకల్లో పాల్గొంటారు. నేడు ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. గౌరమ్మకు భక్తి శ్రద్ధలతో 9 రోజులు వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఆఖరి రోజున బతుకమ్మలను గంగమ్మ చెంతకు సాగనంపడంతో పండుగ ముగుస్తుంది. బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూలనే దేవతగా కొలిచే పండుగ బతుకమ్మ అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తున్నదన్నారు. ఆడబిడ్డలంతా ఆటపాటలతో, కోలాట చప్పట్లతో కలిసికట్టుగా జరుపుకునే బతుకమ్మ సంబురాలతో తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక పండుగ శోభ సంతరించుకుంటుందన్నారు. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా చాటుతుందన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం ముస్తాబైంది. నేడు అంకురార్పణతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి 23వ తేదీ వరకు సప్తగిరుసిని నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే గత నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించిన టీటీడీ ఇప్పుడు నవరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దసరా సెలవులు దృష్ట్యా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు భక్తులకు కల్పించే అన్ని వెసులుబాటు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రమానం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు అధిక మాసం వస్తుందని, అధిక మాసం కావడంతో శ్రీవారి ఆలయంలో స్వామివారికి సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. హైదరాబాద్లో పోటీ పరీక్షలకు కేంద్రమైన అశోక్ నగర్ ప్రాంతంలో హాస్టల్ గదిలో ప్రవళిక అనే యువతి ఆత్మహత్య ఉద్రిక్తతలకు దారితీసింది. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక డిగ్రీ పూర్తి చేసింది. పోటీ పరీక్షలు రాసేందుకు అశోక్ నగర్లోని ఓ కోచింగ్ సెంటర్లో చేరి శిక్షణ తీసుకుంటోంది. సమీపంలో ఉన్న బృందావన్ మహిళా హాస్టల్లో అద్దెకు ఉంటుంది. 15 రోజుల క్రితమే ఈ హాస్టల్లో చేరిన ప్రవళిక నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది. గమనించిన రూమ్మేట్స్ యజమానులకు సమాచారం అందించారు. అప్పటికే ప్రవళిక మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ప్రవళిక మృతికి ప్రభుత్వమే కారణమంటూ వందలాది మంది విద్యార్థులు రోడ్లపైకి చేరి ఆందోళనకు దిగారు. భాజపా, కాంగ్రెస్ నేతల మద్దతుతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. నేతలను అరెస్టు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 2028లో లాస్ ఏంజల్స్లో జరగనున్న ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు కల్పించాలనే ప్రతిపాదనకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ముంబైలో జరిగిన ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై నేటి నుంచి 16 వరకు జరిగే సెషన్లో ఓటింగ్ జరగనుంది. క్రికెట్, బేస్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్, స్క్వాష్ క్రీడలకు ఒలింపిక్స్లో చోటు కల్పించాలని లాస్ ఏంజల్స్ స్థానిక నిర్వాహక కమిటీ ఐఓసీకి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనను ఐఓసీ ఆమోదించింది. 2020 ఫార్మాట్లో 6 జట్లతో మహిళల, పురుషుల విభాగంలో క్రికెట్కు ఒలింపిక్స్లో చోటు కల్పించడానికి నిర్ణయం తీసుకున్నారు. కటాఫ్ తేదీ నాటికి ఐసీసీ 2020 ర్యాంకులో టాప్ 6 జట్లు ఒలింపిక్స్లో ఆడనున్నాయి.